హే గాయ్స్, దిస్ ఇస్ రమణి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సచిన్ ఫుల్ బిజీ ఉంటాడు కదా, ఎప్పుడు ఒక కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి సచిన్ తీసుకొని వచ్చిన ఈరోజు. సచిన్ అయితే ఈరోజు ఒక టాలెంట్ అనేది బయట తీద్దామని చెప్పేసి నేను మన ఛానల్లో ఫస్ట్ టైం ఒఫిషియల్గా పోస్ట్ చేస్తున్నాను. ఏమంటావు సచిన్? సాంగ్ పాడడానికి రెడీ ఉన్నావా? ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నావు? హిందీ సాంగ్. హిందీ సాంగ్. అర్మాన్ మాలిక్. కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా. అర్మాన్ మాలిక్ సాంగ్ ముజుకో బర్సాత్ బనాలో. ఓకే, పాడు, స్టార్ట్ చేయి. ఫ్లోలో వెళ్ళిపోట్లా. मुझे अपने सिराने पे थोड़ी सी जगह दे दो, मुझे नींद नहाने की कोई तो वजह दे दो, हवा हूँ मैं बहकने दो, मेरे कातिल मुझे जीने का हक तो दो, मुझको बरसात बना लो, एक लंबी रात बना लो, अपने जज्बात बना लो जाना. అంతే. సో గుడ్, సో గుడ్. ఇంకొక సాంగ్ పాడు. అది ఇంకొకటి అంటే చాలా చాలా నాకు తెలిసిన సాంగ్ పాడు. తెలిసిన సాంగ్ అంటే నాకు తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి కానీ గుర్తొస్తలే. ఆజ్ సే తేరీ సాంగ్ పాడు. आज से तेरी. Yes. Very, very nice. आज से तेरी सारी गलियां मेरी हो गई, आज से मेरा घर तेरा हो गया, आज से तेरी सारी गलियां मेरी हो गई, आज से तेरा घर तेरा हो गया. ఇంకా రాదు. ఇంకా మంచి సాంగ్ పాడినావు. ఇప్పుడు చూడకుండా ఒక సాంగ్ పాడు. అంటే చూడకుండా నువ్వు ఆల్రెడీ రెగ్యులర్ గా పాడుతూనే ఉంటావు కదా. ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు రోజు కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా పాడుతూనే ఉంటావు కదా. ఇప్పుడు పాడు. అది సచిన్ ఎట్లా అంటే అసలు ఎవరైనా బాత్రూమ్ సింగర్ అంటారు కదా, 24 hours సాంగ్ పాడుతూనే ఉంటాడు అనమాట. సచిన్ సాంగ్ పాడుతుంటే ఇంకా అందరు ఇంట్లో కంటిన్యూ చేస్తుంటారు అనమాట. మెయిన్ శ్రావణి కూడా. जो इरादे बता दो तुमको, शर्मा ही जाओगे तुम, धड़कने तो सुना दो तुमको, घबरा ही जाओगे तुम, हमको आता नहीं है छुपाना, होना है तुझ में फना. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకేం పాట ఉంది? చాలా సాంగ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు కరెక్ట్ టైంలో గుర్తు రావు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే సచిన్ చాలా డేస్ తర్వాత మన ఛానల్లోకి వచ్చిండు. ఎప్పుడు లాస్ట్ అంటే జోగులాంబ టెంపుల్ మనం వెళ్ళాం కదా ఫ్యామిలీ అందరం కలిసి, అక్కడ వచ్చిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడే అంతేనా సచిన్? ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. ఇంకా వేరే సాంగ్స్ ఏమన్నాయి? ఇంకా దుర్గామాత ప్లానింగ్ ఏంటి మరి? ఎక్కడి వరకు వస్తుంది? ఇంకా టైం ఉంది కదా, ఇంకా 10 days ఉంది. 10 days, 22nd దుర్గామాతను పెడతాం. ఇంకా 10 days అంటే 1 week ముందే మొత్తం ప్లానింగ్ అంతా చేయాలి. ఆల్రెడీ మాట్లాడేసిన అక్కడంతా. ఆల్రెడీ మనం ప్యాడ్ బ్యాండ్ పెట్టేసినాం కాబట్టి ఈసారి డీజే పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. డీజే ప్లస్ ప్యాడ్ బ్యాండ్. ఎందుకంటే మన ఇంటి దగ్గర అందరూ డీజే డీజే అని చెప్పేసి అంటున్నారు, ఆంటీస్ కూడా అందరూ. అందరికి డీజే అంటేనే ఇష్టం కదా. ఆ లైటింగ్స్ కి పక్కన ఉన్న వాళ్ళందరినీ మర్చిపోతాం అనమాట. అట్లా మేము ఫుల్ డాన్స్ చేస్తాం. ఇంకా ఏం సాంగ్స్ ఉంటాయి?
ఇంకొక సాంగ్ పాడు. ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ. ఎంఎస్ ధోని. तो आती है सीने में जब जब सांस भरता हूँ, तेरे दिल की गलियों से मैं हर रोज गुजरता हूँ. हवा की जैसे चलती है तू, मैं रेत जैसे उड़ता हूँ. कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करता हूँ. అంతే. వెరీ నైస్, వెరీ నైస్. అంతే. ఇప్పుడు మంచి సాంగ్ పాడినావు. సో ఇప్పుడైతే సచిన్ ఫ్యాన్స్ నాకు ఎప్పటి నుంచో? ఫ్యాన్స్ ఉన్నారు. కాదు కాదు, ఇప్పుడు మనం నార్మల్గా ఫ్యామిలీ బ్లాగ్స్ వేసినప్పుడు సచిన్ సచిన్ అంటుంటాయి కదా. చాలా డేస్ తర్వాత నువ్వు వచ్చినావు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు ఎప్పటి నుంచో నువ్వు రావట్లే నా ఛానల్లో అంటున్నారు కూడా. ప్రణయ్ వాళ్ళు ఉన్నారు కదా, గ్యాంగ్ మొత్తం. నాకు ఒకటే నేమ్ గుర్తుంది. నెక్స్ట్ టైమ్ సయ్యద్ అష్రఫ్ని కూడా జాయిన్ చేద్దాం వీడియోలో, ఎందుకంటే వాళ్ళతో ఎప్పటి నుంచో నేను క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చేద్దాం, వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. మొన్న వచ్చినప్పుడు అష్రఫ్ కనిపించింది, ఇంటి ముంగట ఉండే. బండి తీసుకున్నాడు కదా అష్రఫ్, కొత్త. ఫస్ట్ ఆల్రెడీ వైట్ ఉండే, అది మంచిగా ఉండే, మళ్ళా సెకండ్ తీసుకున్నాడు. సో గుడ్. అసలు అంత చిన్న పిల్లలు బండి నడిపిస్తున్నారు. ఇంకేం మరి? ఎంత మంచిగా ఉంది దేవుడి దయలో. దేవుడి దయలో మంచిగా ఉందా? ఇంకొకటి ఏంటి, సచిన్ పర్సనాలిటీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది తెలుసా, మొత్తం హైడ్ చేస్తున్నాడు. మొత్తం పర్సనాలిటీ బిల్డ్ చేసిన తర్వాత ఫొటోస్ పోస్ట్ చేస్తాడంట కదా. అంటే నేను జస్ట్ ర్యాండమ్గా అనుకుంటున్నాను మరి, ఎందుకంటే నీ రీసెంట్ వీడియోస్ ఇన్స్టాలో ఉన్నాయి కదా, రీసెంట్ వీడియోస్ అన్ని వైరల్ కూడా అవుతున్నాయి అనుకుంటా నాకు తెలిసి. జస్ట్ ఫేస్ తోటి వీడియోస్ చేస్తున్నాడు సచిన్. ఫుల్ ఇంకా రివీల్ చేయట్లేడు. ఎందుకు చేయట్లే? పర్సనాలిటీ మొత్తం బిల్డ్ చేసిన తర్వాత అప్పటి వరకు బయటకి 5-6 months వరకు బయట ఎవరు కనిపించా అంటావు. అయితే కనిపిస్తాయి కానీ ఇక అట్లా ఫొటోస్ అన్ని పోస్ట్ చేయవద్దు సోషల్ మీడియాలో. నీ ఫుల్ నేమ్ చెప్పు ఒకసారి. ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో అయితే ఏముంది, మహంకాళి సచిన్ టెండూల్కర్ అని ఉంది. అయితే మొన్న నేను పూజలకు పోయినా, అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేమ్స్ చెప్తాం కదా, నేమ్స్ చెప్పేటప్పుడు సచిన్ టెండూల్కర్ అని చెప్పిన. సచిన్ టెండూల్కర్ నేమ్ నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పేసి పంతులు అడుగుతున్నాడు నన్ను. అందరు నవ్వుతున్నారు వెనకాల. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను పోస్ట్ చేస్తా, ఈ వీడియోలో యాడ్ చేస్తా. సో సచిన్ టెండూల్కర్ అని నీకు ఎందుకు పెట్టిండు నాన్న చెప్పు. ఎందుకంటే నాన్నకి ఇష్టం, క్రికెట్ అంటే ఇష్టం ఉండే. ఇక సచిన్ టెండూల్కర్ అంటే ఇక ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్. సో అట్లా అని చెప్పేసి ఆయనకి ఇష్టం నాన్నకి సచిన్ టెండూల్కర్ అంటే. ఇంకా నువ్వు కూడా క్రికెట్ ప్లేయరే కదా చెప్పు. నేను కూడా ఆడి ఇక వదిలేసిన. ఇక మరి నువ్వు శ్రావణి ఇద్దరు అంటే లైక్ కంటిన్యూషన్ చేశారు కదా, ఎన్ని ఇయర్స్ చేశారు? 5 years. 5 years. 5 years ఆడినాం. ఫుల్ స్టేట్ ప్లేయర్. స్టేట్ ఆడినా, మళ్ళీ నార్మల్ లోకల్ చాలా మ్యాచెస్ ఆడినా. ఆల్మోస్ట్ 500+ మ్యాచెస్ ఆడినా. అవును. స్టిల్ మళ్ళీ ఇక కెరియర్ ఇక చూసి ఫ్యూచర్ చూసి మళ్ళీ ఇక అని ఆపేసిన. ఏజ్ డజంట్ మ్యాటర్ సచిన్. ఎప్పుడైనా సరే మనం అనుకుంటే చెయ్యాలి ప్యాషన్ ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సచిన్ పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయిపోయాడు. నేను ఒక 3 months చూసి వచ్చేసాను, బట్ స్టిల్ నాకు ఇంకా ఆపర్చునిటీ ఉంది. ఇంకా నేనేమి అంటే స్టాప్ చేయాలి అనుకోవట్లేదు. బట్ సచిన్ కంటిన్యూ అవుతున్నాడు కదా, ఇంట్లో ఎవరో ఒకరు. అంతేనా సచిన్? మొత్తం అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బల్కంపేట్ ఇప్పుడు మొత్తం సచిన్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే చెప్పు. సోమాజిగూడ కూడా ఉంది కదా. సోమాజిగూడ తెలిసిన వాళ్ళే, అందరు కార్పొరేటర్స్ అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యే ఎంపీస్ అందరూ. నో ప్రాబ్లం.
ఇంకా ఎక్కువ సచిన్ ఫుల్ బిజీ అయిపోతుండు. నేను కాల్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లే. మేడం తోటి ఉంటాయి కదా, మేడం తోటి వీళ్ళతో మేడం తోటి బిజీగా ఉంటావు. సో అట్లా అని ఇక పనిలో పడి నాకే టైం అసలుకి పర్సనల్గా నాకే అసలు టైం ఉంటలేదు అసలుకి. ఒకసారి ఎప్పుడైనా నాకు ఫోటోషూట్కి మేము ఇద్దరం వెళ్తుండే, ఇప్పుడు నా సచిన్ నేను ఇద్దరం వెళ్ళకపోయినా నాకు తీయమంటే కూడా రావట్లేదు. ఇప్పుడు అంత బిజీ అయిపోయిండు. నేనే వెళ్తలే ఫోటోషూట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎప్పుడు పెట్టినా లాస్ట్ ఫోటోషూట్ ఒక 3-4 months బ్యాక్ పెట్టిన. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఇప్పటి వరకు ఒకసారి కూడా ఫోటోషూట్ చేయలేదు నేను. సో ప్లాన్ చేద్దాం ఒకసారి మనం. ఇంకా ఇప్పుడు డైలీ కంటిన్యూస్ అయితే బ్లాగ్స్ చేద్దాం మనం. ఈ వీడియోకి సచిన్ ఫ్రెండ్స్ అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎప్పటి నుంచో సచిన్ అంటున్నారు కదా, సచిన్ ఈరోజు తీసుకొని వచ్చిన అనమాట. అట్లా నడుస్తుంది. ఇంకా ఏమని చెప్తావు సచిన్ అంతే మన సబ్స్క్రైబర్స్కి? ఏం చెప్పాలి, చెప్పు ఏదో ఒకటి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో టు హర్ ఛానల్. మరి నువ్వు ఎప్పుడు క్రియేట్ చేస్తావు? చూద్దాం, దేవుడు ఎలా అనుకుంటే అలా. మొత్తం దేవుడి పైన మనం భారం. అవును, కరెక్టే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో సచిన్ కోసం అయితే ఒక కమెంట్ చేయండి, సరేనా? లైక్ చేయండి, డెఫినెట్గా లైక్ చేస్తాను నాకు తెలుసు. బట్ సచిన్ కోసం అని సచిన్ టెండూల్కర్ అని కమెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఏదైనా సచిన్ తోటి వ్లాగ్స్ క్రియేట్ చేయాలి అని మీరు కంటెంట్ చెప్తే చాలు, నేను స్టార్ట్ చేసేస్తా ఇంకా ఎలానే తీసుకొచ్చి. ఓకేనా సచిన్? ఎట్లా రావాలి. ఓకే గైస్, బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్.